ఇక్కడే ఉంటావా? అవును సార్, నాకు శవాలంటే భయం సార్. సరే వెనక్కి వెళ్ళిపో. ఎస్పీ గారు బంగ్లాలో లాండ్రీ పని చేద్ది కానీ. అమ్మో, అంత పెద్ద పనిష్మెంటా? ఊతండి సార్, నేను మీతోనే వస్తాను. అయ్యగారు, ఆ మర్రి చెట్టు ప్రతి అమావాస్య నాడు ఎవరినో ఒకరిని బలి తీసుకుంటుంది. మాకు చాలా భయంగా ఉందయ్యా. అంటే ఇతను ఈ మర్రి చెట్టే చంపింది. అందులో నాకు ఎటువంటి అనుమానం లేదు సార్, కన్ఫర్మ్డ్. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. లాజిక్ ఏం చెప్తుందంటే మనిషిని చంపడానికి కావాల్సింది పగ, ప్రతీకారాలు, కక్షలు, కోపాలు కాదు. నాకు తెలుసు సార్, కత్తి కావాలి. నర్మే, మనిషిని చంపాలంటే కావాల్సింది ఎనర్జీ, శక్తి. ఏదో ఒక కైనెటిక్ పవర్ లేదే మనిషి హత్య జరగదు. అర్థం కాలేదు సార్. ఫోల్, ఆ శవాన్ని చూడు, తల పగిలింది కదా, అంటే ఎవరో ఒకరు తల పగలగొట్టి ఉండాలి కదా, అవునా కదా? అవును సార్, నేను అంత దూరం ఆలోచించనే లేదు. నేను ఆలోచించాను కాబట్టి ఇన్స్పెక్టర్ అయ్యా. అంబులెన్స్కి ఫోన్ చేసి శవాన్ని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లి ఏర్పాటు చేయి. అలాగే సార్. ఇన్స్పెక్టర్ గారు, మా ముప్పూరికి ఇది మామూలే. ప్రతి అమావాస్య నాడు ఈ మర్రి చెట్టు నరబలి కోరుతుంది. నరబల? నేను ఇలాంటి మూఢ విశ్వాసాలు నమ్మను. ఒక పోలీసుగా చెప్తున్నాను, మనిషిని చంపడం అంత సులువు కాదు. భౌతికంగా ఏదో శక్తి లేనిది అది సాధ్యపడదు. మర్రి చెట్టుకి అవయవాలు లేవు, వాటిని కదిలించే శక్తి లేదు. కాబట్టి మర్రి చెట్టు మనిషిని చంపుతుందంటే నేను కన్విన్స్ కావట్లేదు. కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు ఈ మర్రి చెట్టు గురించి పూర్తిగా తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. సరే, ఈ మర్రి చెట్టు విషయంలో మీరు కరెక్టో నేను కరెక్టో కాలం నిర్ణయిస్తుంది. కానీ ఒక్క విషయం, నేను ఏ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోను. దాని అంతు చూస్తాను. ఈ మర్రి చెట్టు అంతే. ఈ రహస్యాన్ని ఛేదించి ఈ చావులకి ఏది కారణమో తెలుసుకునేదాకా నేను వదలను. కాఫీ. ఆ ఇచ్చే కాఫీ కాస్త నవ్వుతూ ఇస్తే ఈ కాఫీ ఇంకాస్త రుచిగా ఉంటుంది. మిమ్మల్ని చూసి పళ్ళెక్కిలించడానికి మీరు నా చుట్టము కాదు, ఫ్రెండు కాదు. రత్తాలు, ఎందుకెప్పుడు చేదుగా మాట్లాడతావు? నాతో కొంచెం సరిగ్గా మాట్లాడండి, లేకపోతే రేపటి నుంచి నా మాటలే కాదు, కాఫీ కూడా చేదుగా ఉంటుంది. Hi Victor, good morning. What is good in this morning?
అదేంటి విక్టర్, సూర్యుడు బ్రైట్గా ఉన్నాడు, పక్షులు కూస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి, బ్యాడ్ మార్నింగ్ అంటావేంటి? I mean bad morning for you. తెలుసు విక్టర్, నీ అప్పు తీర్చేంత వరకు నాకన్నీ బ్యాడ్ మార్నింగ్స్ అని తెలుసు. ఆ ప్రయత్నంలోనే నేనొక చోటుకొచ్చాను. Which place and for what purpose? నీకొక స్టోరీ చెప్తాను విను. అనగనగా ఓ జమీందారు, అతనికి ఒక్కడే కొడుకు, వాడికి కడుపుతో ఉన్న పెళ్ళాం. ఈ ముగ్గురు లేకపోతే ఆ ఆస్తికి వారసుడెవరో తెలుసా? వాసు అనే నీ ఫ్రెండ్. దట్ ఈస్ మీ. Nice story. Carry on. నిన్నే నీ వాసు ఈ ఇంట్లో అడుగు పెట్టాడు. చాలా క్రూరంగా ఆలోచిస్తున్నాడు. కాబట్టి అతి త్వరలో ఇక్కడున్న 3 వికెట్లు పడగొట్టేసి డబ్బంతా మూట కట్టేసి నీ బాకీ నీ మొహాన పడేస్తాను. డోంట్ వరీ. How many days? ఇదేం ఇన్సూరెన్స్ పాలసీ కాదు, క్రైమ్ ప్లాన్. కాబట్టి డేస్ మంత్స్ ఎవ్వరూ చెప్పలేరు. జస్ట్ వెయిట్ అండ్ సీ. Okay. Bye. కాఫీ చాలా బాగుంది, నీలాగే. ఆహా, పాత చెప్పు కూడా బాగుంటుంది నీలాగే. ఛ! మా ముప్పూరికి ఇది మామూలే. ప్రతి అమావాస్య నాడు ఈ మర్రి చెట్టు నరబలి కోరుతుంది. కొత్తగా వచ్చినట్టున్నారు. మీకు ఈ మర్రి చెట్టు గురించి పూర్తిగా తెలిస్తే మీరు ఇలా మాట్లాడు. రమణ, సార్. నీళ్ళు పొడి అయిందా? అవుతుంది సార్. రేపు ఎల్లుండో నువ్వు ఒక పని చేయాలి. జీప్ బాగు చేయించాలి, అంతే కదా సార్? కాదు, ఆ ముప్పూరు వెళ్ళి ఆ మర్రి చెట్టు చరిత్ర ఏంటో నువ్వు తెలుసుకుని రావాలి. బాబు, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ఏటి బాబు అలా చూస్తున్నావు? ఏమీ లేదు. ధర్మం చెయ్యయ్యా. మారాస్ తండ్రి, నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా ఉండాల. సార్, ఇంతకీ ఏదో చెప్తూ ఆగిపోయారు. ఆ మర్రి చెట్టు సంగతి తేలాలంటే ముందు ఆ చెట్టు ఏంటో తెలియాలి కదా. ఆ చెట్టు గురించి నాకేం తెలుసు సార్. ఊళ్ళో వాళ్ళు చెప్పిందంత కరెక్టేనా? 100% కరెక్ట్ సార్. ఆ మర్రి చెట్టు పగటిపూట ఒక చెట్టులాగా చాలా శాంతంగా ఉంటుంది సార్. రాత్రి అయ్యేసరికి ఆ చెట్టు చుట్టూ ఏదో పవర్ వస్తుందని ఊర్లో వాళ్ళు అంటున్నారు సార్. సార్, ప్రతి అమావాస్యకి ఆ చెట్టు నరబలి తీసుకుంటుంది సార్. ఇది మాత్రం వాస్తవం సార్. మరి మన డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సార్, మన దేశంలో మనుషులు చేసే నేరాలు ఘోరాలు పరిశోధించడానికి మనకు టైం సరిపోవడం లేదు. ఇక ఈ మర్రి చెట్టు కూడా ఎవరు పట్టించుకుంటారు సార్? నేను పట్టించుకుంటాను. నేను ఇంతవరకు పరిష్కరించకుండా వదిలేసిన కేసే లేదు. ఈ మర్రి చెట్టు చేస్తున్న మర్డర్స్ రహస్యం కూడా తప్పకుండా ఛేదిస్తాను. నువ్వు పని చేయాలి. ఈ వారంలో నువ్వు ఒకరోజు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఆ మర్రి చెట్టు ఓడొకటి నరికి తీసుకురావాలి. సార్, మీరు నాకు ఇంతలా అన్యాయం చేస్తారనుకోలేదు సార్.
అంతకంటే ఏ పాడేరో తలకోన ఫారెస్ట్కో నన్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి పై ఆఫీసర్స్కి రికమెండ్ చేయండి సార్. ఓయ్, నువ్వు చేస్తుంది బట్లర్ ఉద్యోగం కాదయ్యా, పోలీసు ఉద్యోగం. కొంచెం ధైర్యంగా ఉండు. సార్ వెళ్ళి ఓడ నరికి తీసుకురాకపోతే సస్పెండ్ చేస్తా. సార్ అయిందా? అయిపోయింది సార్. మూసి బండెక్కు. అలాగే సార్. రే సార్. నీ ధర్మం నాకొద్దు. తీసుకో తీసుకో. వచ్చే అమావాస్య నాడు చచ్చేవాడివి. నీ ధర్మం నాకెందుకో. సార్, ఇప్పుడు వచ్చిన ముష్టిది ఎక్కడ ఉంటుంది? ముష్టిదా? ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు సార్. ఏం మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఒక ముసలి వచ్చింది, నన్ను ధరం పడితే 5 రూపాయలు ఇచ్చాను. ఓయ్ చెప్పేమోయా? సార్ నా అనుమానం నిజమే సార్. ఈ చుట్టుపక్కల దయ్యాలు ఉన్నాయి సార్. షడప్. చూస్తాను, ఆ మర్రి చెట్టు అంతు చూస్తాను, ఆ ముసల్దాన్ అంతు చూస్తాను. పద. అయ్య బాబాయ్. ఏంటయ్యా, ఏమైంది? ఇక్కడ టీ కొట్టలేదు సార్. సార్ సార్ నాకేదో భయంగా ఉంది సార్. ఈ నాటకం ఏంటో త్వరలోనే తెలుస్తాను. జీపెక్ సార్.
ఖచ్చితంగా ఓడే, ఖచ్చితంగా ఓడే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివకాయం. ఎవరది? నేను పోలీసు ఎవరు పడిగారండి? అమ్మ ఎవరు ముందు కొట్టుకోండి. ఉన్నాను పడదు ఇది చెట్టు కాదురా, విశ్వపతి విశ్వరూపం. విశ్వపతికి ఎవరైనా చెడు తలపెట్టాడా మాడి మచైపోతాడు. అయ్యా చెప్పరా కొడక. అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను అనుకోకు. అసలు ఇదంతా ఏంటి? ఈ విశ్వపతి మనం బ్రతకుండగా నిద్రలేస్తాడా? తప్పు. అపచారపు మాటలు మాట్లాడద్దు. అయితే అసలు ఇదంతా ఏంటో నాకు చెప్పు. చిన్నప్పటి నుంచి ఈ మర్రి చెట్టుకి నీకు చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. బిడ్డ, సహనం చచ్చిందా? చలిమంట వెయ్యరా, చెప్తాను. సుమతి, 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 వాట్ ఈస్ దిస్? ఇప్పటికే పావుగంట అయింది. సుమతి, నీకు తెలుసు నీతో మాట్లాడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను. అలాంటిది పావుగంట సేపు. ఓ మై గాడ్, ఊహించుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది, భయమేస్తుంది. నాకు మీతో మాట్లాడాలని లేదు, ఎందుకంటే మాట్లాడి ప్రయోజనం లేదు. సుమతి, కమాన్, ఏంటలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? అయినా నిన్నే సీమంతం చేసుకొని ఇంతలోనే ఇలా అలిగితే ఎలా చెప్పు? నా కోపానికి కారణం ఓ గుడి, ఓ దేవుడు, ఓ మొక్కు. అర్థమైందా? గుర్తొచ్చిందా? ఒక గుడి, ఒక దేవుడు, ఒక మొక్కు. అదా సుమతి, ఏం చేయమంటావు చెప్పు? నీ మొక్కు తీర్చడానికి నిన్న శివాలయానికి తీసుకెళ్ళాలి, తప్పదు. కానీ టైం దొరకట్లేదు. సుమతి, ఇదే నా శపథం. నిన్న శివాలయానికి తీసుకెళ్లే బాధ్యత నాది. ఎప్పుడు? డెలివరీ అయ్యాక? అబ్బబ్బా, మీ ఆడవాళ్ళు భలే కార్నర్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు ఫ్యాక్టరీలో బోలెడని పనులు, ఇటు నాన్నగారు అప్పచెప్పే పనులు. క్షణం కూడా తీరిక దొరకడం లేదు. మధ్యలో నీ మొక్కు. తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే మొహం మీదే చెప్పేయండి, అంతేగాని ఇలా నానబెట్టి సాగదీయకండి. అమ్మో, ఈ విషయాన్ని ఇంకా పోస్ట్పోన్ చేస్తే నువ్వు నన్ను లైఫ్ లాంగ్ క్షమించేటట్లేవు. సరే, రేపంటే రేపే ఖచ్చితంగా మనం శివాలయానికి వెళ్తున్నాం, సరేనా? ఏమో, నాకు మనం బయలుదేరి వెళ్లే వరకు నమ్మకం లేదు. అంత వెటకారం వద్దు. మనం వెళ్తున్నాం అంతే. ప్రోగ్రామ్ ఇస్ ఫిక్స్డ్. అమ్మయ్యా, అమ్మోరు శాంతించింది. నా జన్మధన్యమైంది.